రాష్ట్ర వ్యాప్తంగా నేడు ఎరువుల షాపుల బంద్ చేయనున్నారు. ఉత్పత్తిదారుల విధానాలను నిరసిస్తూ డీలర్లు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ఫర్టిలైజర్, పెస్టిసైడ్ సీడ్స్ డీలర్స్ అధ్యక్షుడు నాగుర్ల వెంకటేశ్వర్లు వెల్లడించారు. ఎరువుల సరఫరాపై FPL విధానాన్ని అమలు చేయాలని, లింక్ ప్రొడక్ట్ లేకుండా ఎరువులు అందించాలని డీలర్లు డిమాండ్ చేస్తున్నారు. టీఈలోని బీటెక్ మొదటి సెమిస్టర్ ఫలితాలపై పునఃపరిశీలనకు విద్యార్థులు ఈ నెల 30 లోపు దరఖాస్తు చేసుకోవాలని COE ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు. ఈ మేరకు సర్క్యులర్ విడుదల చేశారు. నిజామాబాద్ రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో జిల్లా మీ సేవా ఫెడరేషన్ ఆధ్వర్యంలో ముఖ్య సమావేశం నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు సితారే షవీన్ రాజ్, జిల్లా కార్యదర్శి మహమ్మద్ సాయిద్ అలీ నాయకత్వంలో జరిగిన ఈ సమావేశంలో మీ సేవా రంగానికి సంబంధించిన పలు కీలక అంశాలపై సమగ్రంగా చర్చించారు. ఆర్టీసీ ఉద్యోగుల వేతన సవరణ చేస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో వారి జీతాలు పెరిగే అవకాశం ఉంది. కండక్టర్లు, డ్రైవర్లకు ₹4,000 నుంచి 10,000కు పైగా జీతాలు పెరగనున్నట్లు సమాచారం. దీంతో ఆ సంస్థలోని 38,000 మందికి లబ్ధి చేకూరనుంది. ఆర్మూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆర్మూర్ నియోజకవర్గంలో పర్యటించి పలు శుభకార్యాలలో పాల్గొన్నారు.